అండ్ వన్ మోర్ థింగ్ అంటే నీ ఇంటర్వ్యూస్‌లోని కిందన అసలు ఇంత మెచ్యూర్‌గా ఎలా మాట్లాడుతుండు ఈ అబ్బాయి అంటున్నారు. అంటే ఎలా తెలుసుకుంటున్నావు ప్రతీదీ కూడా? చాలా మెచ్యూర్డ్‌గా ఒక 5 ఇయర్స్ ఇంకా ఎక్కువ ఏజ్ ఉన్నోడిలా మాట్లాడుతున్నావు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏమన్నా మరి చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇవన్నీ కలిసి నాకు తెలిసి మైండ్ అలా అయినట్టుంది. ఓకే. సో ఎనీథింగ్ 'ప్రభాస్' గారి సినిమాలో నీకు బాగా ఇష్టం ఎనీథింగ్? ప్రభాస్ గారి సినిమాల్లోనా ఓన్లీ సలార్‌లో? ఈ 'ప్రభాస్' గారి సినిమాల్లోనే అండ్ 'సలార్' 2 చెప్పేయి. ప్రభాస్ గారి సినిమాల్లో అయితే 'మిర్చి' ఒకటి ఇష్టము. ఆ ముందు సినిమాలు నేను పెద్ద చూడలేదన్న. కామెంట్‌లో దానికి కూడా పాపం పిల్లోడు ఇంకా ముందు సినిమాలు చూడలేదు అంటున్నారు. నిజంగా చూడలేదు ముందు సినిమాలు. 'మిర్చి' ఇష్టము, 'బాహుబలి' ఇష్టము, 'రాధేశ్యామ్' ఇష్టము, 'సలార్' ఇష్టము. హ్మ్. నెక్స్ట్ 'సలార్‌లో' ఏ సీన్ బాగా ఇష్టం నీకు 'ప్రభాస్'? ఇంటర్వెల్ అయితే అస్సలు అలా ఉండిపోతాం కళ్ళలో పెట్టేసి అమ్మో ఏం జరుగుతుంది ఏది ఏది అన్నట్టు. క్లైమాక్స్ సీక్వెన్స్. నెక్స్ట్ మీరు అన్న గ్రీన్ కలర్ అదొకటి అమ్మో క్రేజీ అన్న మైండ్. ప్రభాస్ సార్ని ఇన్ని రోజుల తర్వాత అలా చూసాము. క్రేజీ. వన్ మోర్ థింగ్ మంచి బేస్ వాయిస్ ఉంది. సో దాన్ని డబ్బింగ్ కింద ఏదైనా యూజ్ చేసుకుంటే తెలుగులో డబ్బింగ్ నేనే చెప్పాను సలార్. దీనికి కాదు. మిగతా క్యారెక్టర్స్‌కి గాని లేకపోతే నీ డబ్బింగ్ సినిమాలకు గాని మంచి బేస్ వాయిస్ ఉంది కదా నీకు. డబ్బింగ్ చేయాలని ఇంకా ప్లాన్ చేయలేదన్న. ప్రెసెంట్ అయితే యాక్టరే. బయటున్న మా మేనేజర్‌ని అడిగితే మేనేజర్. సో నౌ హౌ దే హ్యాపీ అండ్ ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు నీ కెరీర్? అలాంటివేమైనా డిస్కస్ చేసుకుంటారు ఇంట్లోనే ఖాళీగా ఉన్నప్పుడు? అన్న ఖాళీగా ఉన్నప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాం. అంటే ఇదే సెలెక్టివ్ క్యారెక్టర్స్ చేయడం గానీ, ఇంటర్వ్యూస్ అనేది ఫస్ట్ మా మైండ్‌లో లేదు. అది అలా వచ్చేసింది. ఏదో అంటే ఫస్ట్ మనం కాంటాక్ట్ అవుదాం అనుకునే లోపు ఒకరు కాంటాక్ట్ అయ్యారు. ఒకరి నుంచి అలా 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 అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే ఇంతమంది కాల్ చేస్తారని. ఇంకా ఇదో ఇట్లా అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్స్ వస్తా ఉంటాయి. దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అప్పటికప్పుడు అలా ఉంటదన్న ఫ్రీ టైమ్‌లో. ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. కొన్ని చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం వీక్ అయిపోతున్నా తలనొప్పి అంతా.